వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం నేను సెలబ్రిటీ సీక్రెట్స్లో ఉన్నాను. చాలామంది సెలబ్రిటీస్ మనం కనుక చూస్తే ఫస్ట్ సినిమాలో ఒకలా ఉంటారు, కొంచెం ఫ్యూ సినిమాస్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే స్కిన్ దగ్గర నుంచి మనం చూస్తే స్టైల్ దగ్గర నుంచి అన్నీ మారుతూ ఉంటాయి. ఒకే దాంట్లోనే షిఫ్టింగ్ ఉందా అని అంటే కాదు. బట్ స్కిన్ పాయింట్కి వచ్చినప్పుడు అంటే కొంతమందికి ఇనీషియల్ టైంలో కొంచెం చామంచాయగా కనిపించినటువంటి వాళ్ళు కూడా తర్వాత గ్లో వెంటనే పెరిగిపోతూ ఉంటుంది. దాని వెనక ఉండేటువంటి సీక్రెట్ ఏంటి అనేది ఈరోజు మనతో ఒక డాక్టర్ మాధవి గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. హలో మ్యామ్. హలో నాగ్ గారు. మ్యామ్, జనరల్గా అంటే మనం చూస్తూ ఉంటాము సెలబ్రిటీస్ ఇనీషియల్ పీరియడ్లో ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, థర్డ్ సినిమాకి వచ్చేటప్పటికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమాలో ఎలా అయితే ఉంటారో, ఫస్ట్ సినిమా అప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ కానీ మనసు ఎలా అయితే ఉంటారో దాని తర్వాత అది కనిపించదు. చాలా అంటే కొంతమంది అయితే చాలా గ్లామర్ గాను కాన్ఫిడెంట్ గాను కనిపిస్తూ ఉంటారు. ఆ ఫేస్ కూడా రేపు భలే ట్రాన్స్ఫార్మ్ అయ్యారే అనే థాట్ వస్తుంది. అది ఎలా అంటే ఎలాంటి థెరపీస్ తీసుకోవటం వల్ల అలా అవుతుంది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఆల్వేస్ $1 million క్వశ్చన్ అనమాట ఇది. అంతే కదండి. యా, సో దీనికి ఏంటంటే యాక్టర్స్గా దే హ్యావ్ టు ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్ 24/7 అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పర్టీస్ హ్యాండ్స్ ఉంటాయి. మేకప్, లైట్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఇలా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా వాళ్ళు అందంగానే కనిపించాలి. బట్ ఆఫ్ స్క్రీన్ కూడా వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్లో కానీ ఎప్పుడు బయట కూడా వితౌట్ మేకప్ అందంగా కనిపించాలి. అవును. సో దానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకున్న ఫీచర్స్ అందంగా ఉన్నా కూడా ఆ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటారు త్రూ ఈస్థెటిక్ స్కిన్ కేర్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు సైన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో ఫ్రమ్ సింపుల్ ఫేషియల్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ బ్యూటీ స్కిన్ కేర్ రిజైమ్ నుంచి కానీ యాక్ని, పిగ్మెంటేషన్, వీ షేప్ కాంటోరింగ్, నోస్ ఫిల్లర్, చిన్ ఫిల్లర్స్, వాట్ నాట్, అసలు దే ఆప్ట్ ఫర్ ఆల్ బ్యూటీ ప్రొసీజర్స్ ఇన్ అ సేఫర్ వే అనమాట. అది ఎలా అంటే సేఫర్ వేలో చేయించుకోవాలి అని అంటే జనరల్గా థెరపీ కానివ్వండి లేదంటే ట్రీట్మెంట్ కానివ్వండి ఎన్ని డేస్ ఉంటుంది, ఏ విధంగా చేస్తారు? ఎస్పెషల్లీ సెలబ్రిటీ సీక్రెట్స్లో ఎలా ఉంటుంది? సెలబ్రిటీ సీక్రెట్స్లో ఇప్పుడు చాలామంది వస్తారు. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ మేము అంటే 15 yearsగా వీఆర్ అ బ్రాండ్ నోన్ ఫర్ స్కిన్ లైటనింగ్ అండ్ స్కిన్ బ్రైటనింగ్. సో దానివల్ల ఎక్కువ స్కిన్ వైట్నింగ్కే క్లయింట్స్ ఎక్కువ వస్తారు. వచ్చినప్పుడు డస్కి ఇంటూ ఎల్లో నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి వాళ్ళు. సో నేను చాలామందికి మేడం నేను నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, నాకు హీరోయిన్ అవ్వాలి నేను, కానీ ఐఎమ్ గెటింగ్ అ పోలీస్ రోల్స్, పోలీస్ క్యారెక్టర్స్ అది ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దేర్ అవుట్లుక్. సో దానివల్ల ఐ వాంట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అని కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటంటే నేను డైరెక్టర్స్ తీసుకొచ్చి మాధవి తిన రౌండ్గా ఉంది ఫేస్, వీ కావాలి, చబ్బీ ఫేస్ని స్లిమ్ చేయగలవా బికాస్ షీఈస్ యాక్టింగ్ ఆన్ ద స్క్రీన్ అని కొంతమంది తీసుకొస్తారు. సో అట్లా ఏదైనా కానీ నవడేస్ సైన్స్ హెస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అండి. సో ఎనీ మేజర్ సర్జరీస్ లేకుండా ఎగ్జాంపుల్ స్కిన్ వైట్నింగ్ ఉందనుకోండి, విదిన్ ఒక 1 monthలో 21 daysలో కూడా ఎన్ఆర్ఐ క్లయింట్స్ వస్తారు చాలామంది. నాకు 21 daysలోనే నాకు మళ్ళీ వీసా అయిపోద్ది వెళ్ళిపోవాలన్నా కూడా గ్లూటాథయోన్, ఎంజైమ్ వైట్నింగ్ కాన్సెప్ట్, స్టెమ్ సెల్స్, అలాగే మీకు ఎగ్జోజోమ్స్, మంచి ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే హైలూరానిక్ యాసిడ్, స్కిన్ బూస్టర్స్, ఇలాంటి వాటితో కూడా వాళ్ళకి గ్లో రప్పించవచ్చు. అండ్ అలాగే షైనింగ్ స్కిన్, ఇప్పుడు షైనింగ్ స్కిన్ కావాలంటే బయోస్టిమ్యులేటర్స్ అని ఉంటుంది. సో బయోస్టిమ్యులేటర్ ఇంజెక్టబుల్స్ అంటే డైలీ మాయిశ్చరైజర్ కావాలంటే డైలీ మాయిశ్చరైజర్ రాసుకునే టైం ఉండదు వాళ్ళకి. సో మాయిశ్చరైజర్నే వాళ్ళు అన్ని ఇంజెక్టబుల్ అవే అనమాట వాళ్ళకి. సో అట్లా ఎప్పుడైతే చేశారో గ్లో బాగా పెరిగి వైటమిన్ సి ఇన్ఫ్యూజన్స్ అని గ్లో మొత్తం ఎప్పుడు కూడా హైడ్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి కొలాజన్ బాగా ఇంప్రూవ్ అయ్యి స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ కాంటోరింగ్ అంటే ఇప్పుడు చాలా మంది జా లైన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ డబుల్ చిన్ ఉండకూడదు, జా లైన్ కాంటోరింగ్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను కూడా ఒకప్పుడు చబ్బీగా ఉన్నది కూడా మనం స్లిమ్గా కనిపించాలి అంటే ఈజీ. ఇప్పుడంతా ఒకప్పుట్లాగా ఫేషియల్ సర్జరీస్కి వెళ్ళాల్సిన పని లేదనమాట. సో వెళ్ళకుండా ఈజీ మెథడ్స్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చినాయో పీపుల్ ఆర్ రెడీ టు డూ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా చిన్న ఉంది, ఒకప్పుడు చిన్న ఇంప్లాంట్ చేయించుకునేవారు. అంటే చిన్ కావాలంటే ఇలా ప్రొట్రూడ్ అవ్వాలంటే ఇంప్లాంట్ వెళ్ళాల్సి వచ్చేది. సో అలా కాకుండా ఇప్పుడు చిన్న ఫిల్లర్స్
అంటే మంచిగా ఇక్కడ ఒక ఫిల్లర్ ఇస్తే ప్రామినెంట్ చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో అట్లా మేక్ ఓవర్, బ్యూటీ మేక్ ఓవర్ అంటే మీకున్న ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడమే మా పని. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్ అనమాట. అంటే క్లయింట్ ఒక హీరోయిన్ ఇటు నుంచి అటు వెళ్ళింది అంటే వీళ్ళకి ఏం చేశారు, ఏం చేయించుకున్నారు అనేది మాకు తెలుస్తుంది. సో క్లయింట్కి తెలియదు. క్లయింట్ ఏమంటారంటే ఇప్పుడు నేను అట్లా అవ్వాలి, వేరే హీరోయిన్లా అవ్వాలి అంటే అట్లా ఇంపాసిబుల్. బికాస్ మీ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసి, లేదా మీ స్కిన్ కలర్ నుంచి, మీ కాంటోరింగ్ నుంచి, లేకపోతే మీ వెయిట్ లాస్, మీ ఇంచ్ లాస్ అన్నీ కూడా వెరీ ఈజీగా మేము సెలబ్రిటీ సీక్రెట్స్లో ఇంతమంది సెలబ్రిటీస్కి చేసాం అనమాట. ఆ కేర్ కూడా తీసుకుంటారులేండి. అవును, ఎందుకంటే బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ నాకు గారు. బ్యూటీ ఈజ్ యజ్ఞ, బ్యూటీ ఈజ్ వాట్ ఇట్ ఇల్ మోర్ ప్యాషన్. అది టేస్ట్ చేయాలి వాళ్ళు. కాఫీ టేస్ట్ చేస్తే ఎలాగా ఇష్టం వస్తుందో, బ్యూటీ అనేది ఒక టేస్ట్. దే హ్యావ్ టు టేస్ట్ ఇట్. అన్లెస్ దే టేస్ట్ ఇట్ దే కాంట్ ఎంజాయ్ ఇట్ అన్నమాట. దాని తర్వాత ఏదన్నా ఇది తీసుకోవాలండి, అంటే కేర్ ఏమైనా తీసుకోవాలా? కేర్ ఇస్ వెరీ సింపుల్ అండి. సీక్రెట్ అప్పుడు సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది ఏంటంటే ఇట్స్ జర్మన్ బ్రాండ్ వేర్ ఆల్ సెలబ్రిటీస్ హాలీవుడ్ బాలీవుడ్ యూస్ టు గో అండ్ డూ దేర్ మేక్ ఓవర్స్ అనమాట. ఇక్కడ తెలీదు క్లయింట్కి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ నేను చూస్తూ ఉంటాను, ముక్కు రైనోప్లాస్టీ ఇంటర్నేషనల్ చేయించుకుంటాను అంటారు. నాకు చాలా బాధ వస్తుంది. ఇంటర్నేషనల్ వెళ్ళి అనవసరంగా ముక్కు చేయించుకోవడం ఎందుకు? దాన్ని ఈ లిప్ ఫిల్లర్తో కొంచెం పైకి లేపితే ఆ ముక్కు సూట్ అయిపోద్ది కదా అని ట్రై చేస్తాను నేను. సో చిన్న చిన్న వేరియేషన్స్లో చాలా పెద్ద డిఫరెన్సెస్, బ్యూటిఫుల్ డిఫరెన్సెస్ అండ్ కరెక్షన్స్ చేయొచ్చు ఇప్పుడున్న బ్యూటీ మేక్ ఓవర్స్లో. సో అది తెలియక క్లయింట్స్ ఏంటంటే డిజైనింగ్, ఫస్ట్ థింగ్ ఇస్ డిజైనింగ్. అంటే ఒక క్లయింట్ వచ్చి ఇప్పుడు నేను ఇటు నుంచి ఒక సెలబ్రిటీలా అవ్వాలి అనుకున్నా కూడా వీ క్యాన్ డూ. ప్రీవియస్గా అయితే ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సైన్స్ హెస్ డెవలప్డ్ అ లాట్. ఈస్థెటిక్ మెడిసిన్ అనేది ఇట్స్ అ బూమింగ్ సైన్స్ అండ్ టాపిక్ ఆల్వేస్ అనమాట. సో ఇండియాలో కూడా చాలా అవేర్నెస్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్రీవియస్గా చాలా కష్టమయ్యేది, కానీ ఇప్పుడు క్లయింట్సే అడగడం ఈ ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళకుండా రైట్ వేలో గైడ్ చేయడమే సెలబ్రిటీ సీక్రెట్స్లో నా జాబ్ రోల్. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ చాలామందికి మీ స్కిన్ చాలా హెల్తీగా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా సరే, సో నన్ను నేను ఇలా చూపించుకుందాం అనుకుంటున్నాను అండ్ నా ఫేస్ని కానీ నన్ను కానీ కొంచెం ఏదన్నా స్కిన్ వైట్నింగ్ కోసం అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటిది ద బెస్ట్ థెరపీ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద డాక్టర్ మాధవి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఇక్కడ కూర్చొని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. ఎవరైనా సరే ఈ బిజినెస్ వైపు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఫ్రాంచైజ్ అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. సో దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.